కలవడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. అనంతపురం నుంచి హైదరాబాద్కి వచ్చిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్ పాండ్లో వైఎస్ విజయలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, విజయలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి వీరిద్దరు భేటీపై ఆసక్తి రేపుతోంది. ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. వైఎస్ విజయలక్ష్మిని జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. అనంతపురం నుంచి హైదరాబాద్కి వచ్చిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్ పాండ్లో వైఎస్ విజయలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి, విజయలక్ష్మి వీరిద్దరి భేటీపై ఆసక్తి రేపుతోంది. దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. గాయత్రి, రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూస్తే ఏదైతే బద్ద శత్రువులుగా ఇప్పటి వరకు అంతా భావించినటువంటి వైఎస్ విజయమ్మ కుటుంబం, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం, ఇటువైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు తాజాగా కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా విజయమ్మను హైదరాబాద్ లో కలవడం ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా చూస్తే విజయమ్మ, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా అన్యోన్యంగా దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి ఈ యొక్క వీడియో ఏదైతే ఈ ఫోటోస్ బయటికి రావడం అంతటా కూడా ప్రధానంగా చర్చనీయాంశమైంది. గతంలో చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని దారుణంగా తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో విజయమ్మపై కూడా నోరు జారినటువంటి దివాకర్ రెడ్డి ఆ తర్వాత క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు చూస్తే జేసీ కుటుంబం ఏ రోజు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మాత్రం ఇప్పుడు కూడా నోరు జారినటువంటి సందర్భం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం వైఎస్ ఏదైతే ప్రభాకర్ జేసీ కుటుంబం ఒట్టికాలపై ముందుకొస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ ఇరువురు కూడా ఇలా కలిసి మాట్లాడినటువంటి సందర్భం రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మధ్య జరిగినటువంటి రాజకీయ సమాచారం ప్రకారంగా మనం ఆలోచిస్తే విజయమ్మ అలాగే ఇటువైపు వైఎస్ షర్మిల వీరిరువురు కూడా ఒకే పార్టీలో ఉండే ఆలోచన చేస్తున్నట్టంటే విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరే ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం వెలుగులోకి వచ్చింది. మరి ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం, అంటే జేసీ కుటుంబం మొత్తం కూడా టీడీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కంటే కూడా ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాల్లోకి వస్తే కనుక అధికారికంగా తనను గౌరవించుకుంటామని చెప్పే అంశానికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు విజయమ్మను కలిశారనేటటువంటి చర్చ మాత్రం ఇప్పుడు అంతటా కూడా విషయం కలిగిస్తోంది. మరి ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే విజయమ్మ అలాగే ఇటువైపు జేసీ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి మాట్లాడుకున్నది కానీ ఫోన్లో సంభాషించుకున్నది కానీ ఎప్పుడూ లేదు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత జేసీ కుటుంబం వైఎస్ విజయమ్మతో కలిసి ఈ విధంగా
చర్చించినటువంటి ఫోటోలు బయటకు రావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సంచలనంగా మారింది. అందుట్లోనూ ఇప్పుడు చూస్తే ఏకంగా ఇప్పుడు షర్మిల, వైఎస్ విజయమ్మ, ఇటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురికి కూడా ఏమాత్రం కూడా కొత్తగానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య పులివెందుల్లో కూడా ఇడుగులపాయలో రాజశేఖర రెడ్డి సంస్మరణ దినోత్సవం రోజున కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో విజయమ్మను అంటి ముట్టనట్టుగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు అనేటటువంటిది కూడా ప్రధానంగా వీడియోలు వైరల్ అయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క జేసీ ప్రభాకర్ రెడ్డి కలయిక అనేటటువంటిది రాజకీయంగా ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది వేచి చూడాల్సి ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీ రామ్.